హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఎప్పటి నుండి ఉచిత బస్సు సదుపాయం అందుబాటులోకి వస్తుంది, ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నారు, మహిళా ప్రయాణికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకుందాం. ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 15వ తేదీ నుండి స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 5 రకాల బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తున్నారు. రాష్ట్రమంతటా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు విజయవాడ, విశాఖపట్నం నగరాల పరిధిలో తిరిగే సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లో ఈ పథకం వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు. అందుకు సరైన గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుందని చెప్పారు. టికెట్ ఛార్జీ ఎంతో పేర్కొని దానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు. మహిళలు ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే నాన్ స్టాప్ అంతర్రాష్ట్ర బస్సులో ఈ పథకం వర్తించదు. అదేవిధంగా దూర ప్రాంత సర్వీసులైన ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ అన్ని ఏసీ బస్సులతో పాటు తిరుపతి, తిరుమల ఘాట్లో తిరిగే సప్తగిరి ఎక్స్ప్రెస్లో స్త్రీశక్తి పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉచిత బస్సు సదుపాయాన్ని వినియోగిస్తున్న మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని, మహిళా కండక్టర్లకు శరీరానికి ధరించే బాడీ వార్మ్ కెమెరాలు సమకూర్చాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. బస్సుల్లో భద్రతా చర్యలతో పాటు అన్ని బస్టాండ్లలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాలని, ప్రధానంగా ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను మరింత పెంచాలని స్పష్టం చేసింది. మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం కల నెరవేర్చడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇటువంటి సమాచార వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.